హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 851వ నామం, 16 అక్షరాల నామం, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయని. 16 అక్షరాల నామం. చాలా రోజుల తర్వాత లలితా సహస్రంలో 16 అక్షరాల నామం ఇది. అతి ముఖ్యమైనటువంటి నామం. జననము, మరణము, ముసలితనము అనే వికారాలని తపింపచేయబడు భక్తులకు ఉపశమన సుఖమును అందించు తల్లి అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, ఛందస్సారమైనటువంటి అమ్మవారి ఉపాసన చేస్తే కలిగే ప్రయోజనాన్ని ఈ నామం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి దానికి కూడా స్వరూపము, స్వభావము, ప్రభావము ఈ మూడు కూడా చెప్పాలి. అమ్మవారిని ఉపాసిస్తే ఫలితం ఏంట్రా అంటే ఇదిగో ఇందులో నుంచి చెప్తారు. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రధానమైన తాపాలు జన్మ, మృత్యు, జర. జన్మించడం ఒక తాపం. జన్మించిన తర్వాత ఇక అన్ని తాపాలే, సంసార బంధాలతోనే. ఇందులో ప్రధాన తాపం జర, అంటే ముసలితనం వస్తుంది. చిట్ట చివరి తాపం మృత్యువు. జన్మించడం, పెరిగి పెద్ద ముసలవటం, మృత్యువు. ఈ మధ్యలో ఈ జననానికి మృత్యువుకి మధ్యలో జర ఉంది. జర అంటే ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, జీర్ణించడం, క్షీణించడం. అందరూ బిడ్డ పెద్దవాడు అవుతున్నాడండి. పుట్టినవాళ్ళలాగానే ఎవరు ఉండరు కదా, వృద్ధి చెందుతూ ఉంటారు. వృద్ధి చెందుతున్నామని మనం అనుకుంటాం, కానీ మరణానికి దగ్గర అవుతున్నారని మాత్రం విధి చెప్తుంది. జన్మ, మృత్యు, జర వీటితో తప్పించిపోతున్నటువంటి జీవుడికి విశ్రాంతినిచ్చేటువంటి శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది. ఈ విశ్రాంతి అనేక రకాలుగా ఉంది. ఈ నామం అసలు మనం చాలా తీవ్రంగా ఆలోచించి సాధన చేయాల్సినటువంటి నామం. సంసారం అనేది వచ్చిన తర్వాత అంత సంతోషంగానే ఉంటుందా అంటే ఉండదు. ఇప్పుడు ఈ సంసారం దుఃఖంలో ఉన్నదాన్ని శాంతి వెతుక్కోవడం అంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఎరుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శరీరానికి శాంతి లేదు. దీని లక్షణమే తప్పించటం. జన్మ, మృత్యు, జర. అసలు ఈ మూడు లేని వాళ్ళు ఎవరున్నారు? అవి లేని స్థితి ఊహిస్తే అసలు ఇంత జనాభా కానీ, ఇంత విధానం కానీ ఎక్కడి నుంచి కదులుతుంది? ఇది ఆలోచించి స్థితికి చేరటమే ఆత్మతత్వం. శరీరానికి మూడు ఉన్నాయి కానీ ఆత్మకి లేవు. కనుక ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవటమే ముఖ్యం. అమ్మయే, ఆత్మయే జగదంబ. జగదంబతో తాదాత్మ్యం చెందితే అదే విశ్రాంతి. ఆ విశ్రాంతిని మనం సాధన చేయగలం కానీ పొందలేము. అమ్మవారే ఇవ్వాలి. కాబట్టి అందుకే ఆమెకి దాయని అన్నాం లాస్ట్లో. జన్మ, మృత్యు, జరలు లేనటువంటి స్థితికి మోక్షం అనే పేరు. మరణించాక జన్మ, మృత్యు, జర లేదు అంటే అవి లేవని చెప్పలేము, అనుభవించేసి వచ్చేసాం. అది మోక్షానికి దారితీయాలి. స్థూల శరీరం పోయింది, కానీ మళ్ళీ జన్మలు, మృత్యువులు, జరలు ఉంటూనే ఉంటాయి. అవి ఎప్పుడూ లేనటువంటి స్థితి కావాలంటే అది మోక్షం, అది అమ్మ మాత్రమే ఇస్తుంది. అట్లా మోక్షాన్ని ఇచ్చే తల్లినే జన్మ, మృత్యు, జరా తప్త జన విశ్రాంతి దాయని అని చెప్పి అన్నారు. అమృతం అంటే మోక్షం. అమృతాన్ని ఎవరు పొందుతున్నారో, జన్మ, మృత్యు, జర ఈ దుఃఖాలన్నీ దాటిన వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ దాటించి మోక్షం ఇచ్చేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ జగదంబ. ఛందస్సారా నామం నుంచి ఇప్పటి వరకు జన్మ, మృత్యు, జరాదప్త జన విశ్రాంతి దాయిని అనే నామం వరకు విద్య యొక్క స్వరూపం అంతా కూడా ఆవిష్కరించి నామంలో ఫలితాన్ని చెప్పారు. అంతటి గొప్పటి ఫలితాన్ని ఇచ్చేటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఐం హ్రీం శ్రీం జన్మ మృత్యు జరాదప్త జన విశ్రాంతి దాయిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.